సార్ నమస్తే. నమస్తే సార్ ఏం పేరు సార్ మీకు? నా పేరు వెల్లంకి పురుషోత్తం రెడ్డి. ఓకే సార్ చెప్పండి, భువనగిరి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? భువనగిరిలో ఎండలు ఎట్లా పెరుగుతున్నాయో ఎన్నికల వాతావరణం బాగా పెరిగింది. అయితే అందరిలో కూడా ఇప్పుడు కరెంటు ప్రాబ్లం వచ్చేసింది, ఎండ ప్రాబ్లం వచ్చింది, నీటి ప్రాబ్లం వచ్చింది. రైతులందరికీ విలువ తెలిసిపోయింది. మా పొరపాటును మేము తెలుసుకున్నాం. ఎందుకంటే మాకు 10 రోజుల్లో మాకు 2 లక్షలు వస్తుంది మేము ఆశపడ్డాం. తర్వాత రుణమాఫీ అవుతుంది, 10,000 పోయి 15 అవుతుంది. ఈయన మంచిగా ఉండదు, ఆయన 10,000 ఇచ్చాడు, ఈయన 15,000 ఇస్తుండు, 2 లక్షలు మాఫీ అవుతుందని మేము నిజంగా పొరపడ్డాం. 10 రోజులకు అయిపోతుంది, మేము 2 లక్షలు కొట్టేసి అనుకున్నాము. మాటలు నమ్మినాం. మాటలు ఉత్తమ మాటలు అయిపోయినాయి. ఇప్పుడు అడిగి పోయినాయి, ఆ వాగ్దానాలు పోయినాయి, కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు మేము అనాథలాగా ఉన్నాయి. మేము పొరపాటు అయిందా, మేము ఓటు వేసి మేము మోసపోయినామా అనేది మేము అందరం కూడా, రైతాంగము ఊర్లో వాళ్ళందరం కూడా ఎంత పొరపాటు చేసినాము. మరి హైదరాబాద్లో అభివృద్ధిని చూసి చేసినట్ట మాకేం తెలియదు. ఇంకెన్ని రోజులు కాలే కదా, 4 నెలలు కూడా కాలే కదా. 4 నెలలు కానీ చూడంగానే తెలిసిపోతుంది కదా. వచ్చే 9వ తారీఖు నాడు డిసెంబర్ 9 అయిపోయింది కదా. అది అయిపోయింది అయిపోలేదా? మరి డిసెంబర్ వీళ్ళకి అన్నిరికే కదా ఎంత ఉన్నది, డబ్బులు ఎన్ని ఉన్నాయి ఏదైనా. మరి 9వ తారీఖు నాడు పోండి 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 లోన్ తీసుకొని రాపోండి, డిసెంబర్ 9 నాడు ఇచ్చేస్తా అని అనేవరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఏవో లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం కానీ ఇట్లా అప్పుల కుప్పని చేసిపోయింది అని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి అంటుండే కదా. లంక బిందెలు ఏడు ఉన్నాయి ఆయనకు తెలియదా? ఎంతోమంది కూడా తెలుసు కదా, ఇది చేసిండు అది చేసిండు అప్పులైనా అన్నాడు. ఎవరైనా భారతదేశంలో తెలంగాణ అంటే గొప్ప పేరుండే, ఇవాళ ఇద్దరు పోయింది. ఎవరైనా ఏ ఊర్లో అయినా కానీ నాకు ఇంత వయసులో ఏ ఊర్లో అప్పులైనా ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పుకుంటే పెట్టుబడులు వస్తాయా? ఎవరైనా రాష్ట్రానికి గౌరవం ఉంటుందా? ఏదైనా వేరే దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా? అస్సలు పెట్టుబడి రాకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ కూడా డామా ఉన్నది. మా రైతాంగం మొత్తం ఆగమయ్యారు. రైతులు ఊర్లో విలేజ్లో ఉన్నోళ్ళు మాటలు చెప్పేసి 9 రోజుల్లో మాకు అన్ని వస్తాయి. 2,000 పెన్షన్, 2,000 పెన్షన్ 4,000 వస్తుంది. తర్వాత 15,000 ఎకరానికి వస్తుందని అన్నీ కింది మీదకి అయిపోయి మోసపోయి ఏ విధంగా చేసినా ఆ మోసం ఏందనేది 4 నెలలు తెలిసిపోయింది. ఎట్లయినా చేసి ఒట్టు కూడా పెట్టిండు కదా ఇచ్చేస్తాను. ఒట్లైనా పెడతాడు. ఇది ఇప్పుడు మాటలు మాట్లాడడంలో ఒట్టు పెట్టడంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఇంత వయసులో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గిట్లా మాట్లాడినండి. నేను పొడుస్తా, కత్తెర పెట్టుకుని, కత్తెర ఎవరు పెట్టుకుంటారండి? బస్సులు ఎక్కేటప్పుడు దొంగ కత్తెర పెట్టుకుంటాడు జేబులా. కత్తెర పెట్టుకుంటా పేగులు మీద వేసుకుంటా అని నిజంగా ఒక మరి ముఖ్యమంత్రిగా ఉండి మేము మోసపోయినాము. ఆయన వేస్తే అంత అడ్డుగోలుగా మాట్లాడదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా మాట్లాడాలి, కానీ ఆ భాష కూడా మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భువనగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ బుద్ధి వచ్చింది కదా. ఇప్పుడు రైతులను చెప్పు తీసుకొని కొడతా అన్నారు, మమ్మల్ని కొడతా అంటే ఇట్లా మేము ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. ఇప్పుడు తెలిసిపోయాయి. ఇప్పుడు చెప్పు తీసుకొని కొడతారా? రైతు దేశానికి వెన్నెముక్క. అటువంటి వ్యక్తి ఆ విధంగా చేయటం వల్ల మాకు నిజంగా ఆత్మ గౌరవం కూడా పోయింది. ఎందుకంటే ఒక రైతును ఈ విధంగా కొట్టడం ఏంది, అంటే ఇప్పుడు ఒడ్లు కొంటలేరు, చాలా 20 రోజులైనా 30 జోక్తలేరు. అంతా అస్తవ్యస్తం, ఒక సిస్టమ్ మొత్తం దెబ్బతిన్నది. మళ్ళా ఆ వెనకడే ఎట్లా ఉన్నదో అదే ఇప్పుడు ఇదివరకేమో కొరుకుతానండి, ఇప్పుడు గిచ్చతోడు పోయి కొరికతోడు వచ్చినట్టుగా వచ్చింది. కాబట్టి ఇక ఇప్పుడు మాకు అందరు కూడా జ్ఞానం ఉంది. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కేసీఆర్ కేస్తేనే మళ్ళా మా రైతాంగం కానీ ప్రజలు కానీ అందరు కూడా ఉంటుంది. మా మోసపోయినాం, కానీ ఇప్పుడైనా కనుక తెలవాలి కదా. ఓకే, ప్రధానంగా మీ దగ్గర ఎవరున్నారు అభ్యర్థులు? అభ్యర్థులు ఎవరంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. ఓకే, ఒకటి కాంగ్రెస్, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు దెబ్బతిన్న పానం ఇక కాంగ్రెస్కి. ఎందుకంటే కాంగ్రెస్ ఉరికి వేసినాం మేము. ఎందుకంటే పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళం ఉరికి వేసినాం. మాకు వస్తుంది 15 రోజుల్లో 2 లక్షలు వస్తుంది. బాగా మోసం పోయినామండి మేము. అది పెద్ద దెబ్బతిన్నది. అదంతా ఇప్పుడు షాక్ అయింది మాకు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే తెలిసిపోయింది. తర్వాత బుర్రా బీజేపీ బుర్రా నర్సయ్య గారు ఇదివరకు కూడా చేసిండు. ఇప్పుడు దేశానికి కావాల్సింది నాగార్జున సాగర్ ముఖ్యమా, రామ మందిరం ముఖ్యమా? రామ మందిరం, నాగార్జున సాగర్ ముందు రామ మందిరం నథింగ్. ఇప్పుడు దేవుని పెట్టుకొని ఓట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. ఏదైనా కానీ
మతం పట్టుకొని కులం పట్టుకొని ఏ రాజ్యాంగం నిర్మించడం అనేది కరెక్ట్ కాదు, అది సిస్టమ్ కూడా కాదు. మరి మేము కట్టించినాము ఇది చేసినాము ఇప్పుడు అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక మాకు మళ్ళీ ఎవరు అంటే క్యామ మల్లేష్ టీఆర్ఎస్ వస్తేనే ఇక మళ్ళీ మాకు మంచి రోజులు వస్తాయి, మళ్ళీ వెలుగుల రోజులు వస్తాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్కి వస్తేనే బాగుంటుంది అనేది అంటే దెబ్బతిన్న పానం. ఓకే, అంటే అనుభవజ్ఞులు అధికారంలో ఉన్న వాళ్ళని కాకుండా క్యామ మల్లేష్కి వేస్తే ఏంటి ఆయన క్యాపబిలిటీ ఏంటి? ఆయన ఇదివరకు మచ్చలేని మనిషి, చాలా సిస్టమేటిక్గా ఉంటాడు, ఒక నిబద్ధత ఉన్నది, అందరిలో కలిసిమెలిసిపోతున్నాడు. కాబట్టి మరి ఈ తెలంగాణ వాయిస్ మళ్ళీ రావాలంటే కేంద్రంలో నిలదీసి అడగాలంటే ఏది చేయాలన్నా కానీ మరి ఇదివరకైతే ఒకటి పోయింది, అవకాశం పోయింది. మళ్ళీ అవకాశాన్ని ఇప్పుడు మరి మళ్ళీ మన భవిష్యత్తు కోసం మన తెలంగాణ కోసం వాయిస్ కావాలంటే మరి మల్లేష్ గారు గెలిపిస్తేనే బాగుంటుందని అందరిలో కూడా రైతాంగంలో ప్రతి రైతు కూడా కరెంటు ఇట్లా పోకపోయేది, వెనుకడ పోయింది మళ్ళీ ముంగడికి వచ్చింది, మనం ముంగడ మళ్ళీ వెనుక పోయినాం అనే ఒక బాధ ఉన్నది. ఆ బాధ పోవాలంటే మళ్ళీ ఈసారి టీఆర్ఎస్ అదే కాంగ్రెస్ కాదు కారు గుర్తుకేసి గెలిపిస్తేనే మళ్ళీ మంచి రోజులు మళ్ళీ తిరిగి రోజులు వస్తాయని. టోటల్ గా ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ రైతాంగానికి కానీ ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా రైతాంగం కరెంటు కావాలన్నా నీళ్లు కావాలన్నా ఏది కావాలన్నా కానీ మళ్ళా ఈ టీఆర్ఎస్ వస్తేనే మా భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణ యొక్క వాయిస్ వస్తుంది, అప్పుడే ఉంటుంది. కానీ ఈ విధంగా మాయమాటలు చెప్పేసి చేస్తే ఇది కరెక్ట్ ఉండదు. ఓ టీవీ చూడాలన్నా కానీ ఒక ఏం లేదు సార్, ముఖ్యమంత్రి లాగా మాట్లాడాలి సార్. ఏదో అడ్డుగులుగా మాట్లాడితే మనసు మా ముఖ్యమంత్రి మేము ఓటేస్తాం సరే అయిపోయింది కానీ మంచిగానే మాట్లాడాలి. ఒక ఎవరు కేసీఆర్ అన్ని సంవత్సరాలు పోరాటం చేసి సాగు బతుకులోకి పోయి అన్నిసార్లు రాజీనామా చేసిన ఆయన పట్టుకొని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడొద్దు సార్, అది కరెక్ట్ కాదు. అది సరే ఇది ఏం చేస్తుందో చెయ్యి అంతేగాని పరిపాలన చేయగాని ఊకే పోయిన వాళ్ళని తిట్టుకుంటే ఏం లాభం? అయ్యా ఆయన బాగలేదు అనుకొని మేము కూర్చుంటే పెట్టాం కదా, నువ్వు పని చేసుకుంటూ తిట్టుకుంటే పని కాదు కదా, పని చేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రివి పని చెయ్యి, ప్రజలకు ఆదుకో, అంత మంచిగా చూపించుకో, పోయిన వాళ్ళకంటే అరే మంచివాడు అని అనిపించుకోవాలి కదా, తిట్టుకుంటే ఏమొస్తుందండి? ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే మిన్న అట్లా ఉండాలి సార్, మాటలు కాదు. చెయ్యి, ముఖ్యమంత్రి కూర్చున్న వీడు పని చేయి, ఆదుకో, ఓకే మాటలు నిలబెట్టుకో. టోటల్గా మీరు కేసీఆర్ గారికి ఓటేయమని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు తెలిసిపోతుంది కదా, మాకు కరెంటు ఇదివరకు లేకుండే, ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చేసినాయి, నీళ్ళ కష్టాలు వచ్చినాయి. ఒకప్పుడు బుప్పలకు పోతే ట్యాంకర్లు లేకుండే, నీళ్ళ డ్రమ్ములు లేకుండే, నీళ్ళ డ్రమ్ములు వచ్చేసినాయి, ట్యాంకర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఆలోచన అనేది ఏదైనా ప్రయోజనం చేసుకోవాలంటే ఈ ట్యాంకర్ వస్తుందా, నీళ్ళు వస్తుందా, ఏది ఎంత కరెంట్ వస్తుందా కాదా, జనరేటర్ కావాలా అంటే మళ్ళీ వెనకటి పోయినా మనం. ఓకే, ముందుకు పోవాలా వెనక రావాలా, పొరపాటు జరిగింది. ఆ పొరపాటును మళ్ళీ ఇప్పుడు సరి చేసుకోవటమే అందరూ వాళ్ళు ఊరోళ్ళు అందరూ అనుకుంటున్నారు. హైదరాబాద్లో మంచిగా అభివృద్ధిని చూసి చేసిరట, కానీ ఇప్పుడు ఊరోళ్ళు మాత్రం జ్ఞానోదయం అయింది, అసలు విషయం తెలుసుకున్నారు. 4 నెలలు సరిపోతుంది కదా, ఎన్ని మాటలు అరే వచ్చే 10 రోజులలో 2 లక్షలు వస్తారు, అందరూ ఉరుకుడు చేస్తే చూసు అన్నది.